కాల్చేస్తే అక్రమాలు బూడిదవుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులెన్నో, అర్హులకు అందాల్సిన సొమ్ము వైకాపా నేతల నిర్వాహకంతో పక్కదారి, ధవళేశ్వరంలో దస్త్రాల కాల్చివేత్త కథలనున్న డొంక అంటూ పోలవరం ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు వదులుకున్నారు. గిరిజనులు ఊళ్ళు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు 0.5% అంటూ గత 5 ఏళ్లు వైకాపా సర్కార్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మారిస్తే ఆ పార్టీ నాయకులు భూపరిహారాన్ని అందిన గాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు తలోపడంతో నకిలీ భూదస్త్రాలు తెర మీదకి వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన భూభాగవతంపై బాధితులు, ప్రజా సంఘాలు గొంతు చించుకున్న ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు రేగింది. ఈ నేపథ్యంలో పోలవరం భూపరిహారం చెల్లింపుల అక్రమాలను మసి చేసి మాయం చేయాలనుకున్నారా అంటే చాలామంది నుంచి అవుననే సమాధానం వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిస్కమ్లు లెక్కలు చెబుతాయి. ఆన్లైన్లో సామాగ్రి వివరాలు, జిల్లా వారీగా సమాచారం వెబ్సైట్లో అందుబాటులోకి. విద్యుత్ పంపిణీ సంస్థల సామాగ్రి కొనుగోళ్లు, అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని డిస్కమ్లు సీఎండీలను ఆదేశించింది. స్టోర్స్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటి వివరాలను డిస్కమ్లు జిల్లాల వారీగా నమోదు చేస్తున్నాయి. ఇక మీద చిన్న బోల్ట్ కూడా లెక్కలోకి రాబోతుంది. ఆ వివరాలని ఆన్లైన్లో ప్రజలకు కనిపిస్తాయి. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ డిస్కమ్లు తయారు చేయించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక్క ప్రమాదం తలరాత తారుమారు. విజయనగరం జిల్లా దెంకాడ మండలం సింగవరం పంచాయతీకి చెందిన 2 యువకులు మే 7న బైక్లో పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళ్తుండగా భోగాపురం వద్ద జాతీయ రహదారిపై వెనక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో 2 చనిపోయారు. కారులో ప్రయాణించి ఒకరికి 2 కాళ్ళు విరిగిపోయి డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపిన కారణంగా 2 నిండు ప్రాణాలు బలికాగా మరొకరి కాళ్ళు దెబ్బతినే. మృతుల్లో ఒకరైన కిరణ్కి ఏడాది క్రితమే వివాహమైంది. ఆయనపైన ఆధారపడి తల్లిదండ్రులు, భార్య ఇప్పుడు దుఃఖదోచన వారయ్యారంటూ ఓవరాల్గా ప్రమాదాల వలన జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాని మీద ఈనాడు స్పెషల్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.